క్యాన్సిల్ అయ్యింది. ఆ విషయం నీకు చెప్దామని వచ్చాము అంటాడు భరత్. విక్కీ ఎగిరి గంతేసినంత పని చేస్తాడు. వెళ్ళి గట్టిగా భరత్ని హగ్ చేసుకుంటాడు సంతోషంతో. చెప్పానా అంకుల్, వీడు ఇలానే చేస్తాడు అని. విక్కీ దూరంగా జరిగి ఏం చెప్పావురా మామయ్యతో అంటాడు. ఇదే శోభనం క్యాన్సిల్ అయ్యింది అంటే నువ్వు ఇలా సంతోషిస్తావు అని చెప్పాను అంకుల్తో. నువ్వు నేను అన్నట్టే చేశావు. అయినా శోభనం ఆగిపోయింది అంటే సంతోషించేవాడిని నిన్నే చూస్తున్నాన్రా. కొంపదీసి ఏమైనా ప్రాబ్లమా అంటాడు కన్ను కొడుతూ భరత్. భరత్ ఏమన్నాడో అర్థమయ్యింది. రేయ్ చంపుతా అంటాడు. విక్కీ మేము నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము అంటారు ప్రకాష్ గారు. చెప్పండి మామయ్య. శోభనం ఆగిపోలేదు. కాసేపట్లో వైషు వస్తుంది. విక్కీ ఫేస్ దిగులుగా పెడతాడు. వైషు లోపలికి వచ్చి ఎంత గొడవ చేస్తుందో నేను ఊహించగలను. అందుకే నీతో ముందే మాట్లాడదాం అని వచ్చాను అంటారు ప్రకాష్ గారు. ఏం చెప్పాలి అనుకుంటున్నారు మామయ్య? విక్కీ నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. సరే అడగండి మామయ్య. ఇప్పుడు వైషు వచ్చి ఈ పెళ్ళి నేను యాక్సెప్ట్ చేయను, డివోర్స్ కావాలి అంటే ఏం చేస్తావు? అందులో ఆలోచించేది ఏముంది మామయ్య, వెంటనే సరే అంటాను అంటాడు. తనకి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదు కదా. నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావని. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? ఆ రాజేష్ వైషుని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా అని అడుగుతారు ప్రకాష్ గారు. విక్కీ మౌనమే సమాధానమైంది. మాకు సంబంధించినంతవరకు నువ్వే మా అల్లుడివి. తనని ఎలా అయినా మార్చి నీతో ఉండేలా చేసుకో. దానివల్ల కొన్ని రోజులు తను బాధపడినా మాకు ఇష్టమే అంటారు ప్రకాష్ గారు. అలా ఎలా కుదురుతుంది మామయ్య? వైషుకి నేనంటే ఇష్టం లేదు కదా. ఎందుకు లేదు? ఆ రాజేష్, కీర్తి మీ లైఫ్లోకి రాకముందు మీరు బాగానే ఉన్నారు కదా. తర్వాతే కదా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వాటిని సరిచేసుకో అంటాడు భరత్. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదురా అంటాడు విక్కీ. కష్టమైనా సరే చేయాలి విక్కీ అంటారు ప్రకాష్ గారు. రేయ్ నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీ పెళ్లి జరిగింది. మరి ఆ ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం చేయవా నువ్వు? గేమ్ ఆడకుండానే ఓటమిని ఒప్పుకుంటావా అంటాడు భరత్. విక్కీ ఆలోచిస్తాడు. రేయ్ నువ్వు మిగతా అందరితో ఎలా ఉంటావో అలాగే ఉండు. వైషుతో కూడా. తను బాధపడుతుంది అని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే మీ ఇద్దరి లైఫ్స్ స్పాయిల్ అవుతాయి అంటాడు భరత్. నీ ప్రేమ ఏంటో తనకి చూపించు. నిన్ను డామినేట్ చేయనివ్వకు. అలా చేస్తే దానికి నువ్వు అలసైపోతావు. బెదిరిస్తావో భయపెడతావో ఏం చేస్తావో నాకు తెలియదు. అది నీ దారిలోకి రావాలి అంటారు ప్రకాష్ గారు. మామయ్య తను నీ కూతురు. తను బాధపడితే మీకు బాగుంటుందా అంటాడు విక్కీ. తన లైఫ్ హ్యాపీగా ఉండటం కోసం కొన్ని రోజులు బాధపడినా మాకు సంతోషమే. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, మీ అత్తయ్య నిర్ణయం కూడా ఇదే. తను కూడా ఇదే మాట చెప్పమంది నీతో అంటారు ప్రకాష్ గారు. సరే మామయ్య, నా ప్రేమను గెలిపించుకుంటాను అంటాడు విక్కీ. ఆల్ ద బెస్ట్ బావా అంటాడు భరత్. విక్కీ స్మైల్ ఇస్తాడు. ప్రకాష్, భరత్ వెళ్ళిపోతారు. కాసేపటికి వైషు పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది. విక్కీ తన వైపు చూస్తాడు. వైట్ శారీలో అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది. ఒక్క క్షణం మనసు గతి తప్పుతుంది. అలాగే నడుచుకుంటూ వైషు దగ్గరికి వెళ్తాడు. వైషు సీరియస్గా చూస్తుంది. వైషు వెనక్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. కాలు మీద కాలు వేసుకుని పడుకొని పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని తింటూ ఉంటాడు విక్కీ. వీడేంటి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటుంది మనసులో వైషు. ఆలోచించింది చాలే కానీ వచ్చి ఆ పాలు ఇలా ఇవ్వు అంటాడు విక్కీ. నీకా? నేనా? పాలా? నోవే అని పాలు కొంచెం తాగేస్తుంది వైషు. ఓహో అలసిపోతావు అని ముందే పాలు తాగేస్తున్నావా అంటాడు కన్ను కొడుతూ. చీచి అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు అని పాల గ్లాస్ తెచ్చి సైడ్ టేబుల్పై పెడుతుంది. విక్కీ మిగతా పాలు తాగేస్తాడు. అబ్బా ఎంత టేస్టీగా ఉన్నాయో పాలు, ఏదో అమృతం కలిసినట్టుంది ఇందులో అంటాడు వైషు పెదవుల వైపే చూస్తూ. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మనసులో. ఎందుకు చేశావు ఇదంతా అంటుంది సీరియస్గా వైషు. ఏంటిది? ఏం చేశాను అంటాడు అదే యాటిట్యూడ్తో. నేను ఆ రూమ్కి వచ్చేలా చేసి మన పెళ్లి జరిగేలా స్కెచ్ వేసింది నువ్వే కదా అంటుంది కోపంగా వైషు. ఆ మాటకి షాక్ అవుతాడు విక్కీ. నేను చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. నిజం మాట్లాడుతున్నాను, నువ్వే చేశావు ఇదంతా అంటుంది ఉక్రోషంగా వైషు. లేదు నేను ఏం చేయలేదు, నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అంటాడు విక్కీ.
అయితే ఇదేంటి అని తన ఫోన్లో ఒక మెసేజ్ చూపిస్తుంది. వైషు, నీతో ఒక్కసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఆ రూమ్కి రా. ఇదే లాస్ట్ టైం. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని విక్కీ ఫోన్ నుంచి మెసేజ్ అది. నో, నేను అది పంపలేదు అంటాడు విక్కీ. ఆ మాట నేను నమ్మాలా అంటుంది వైషు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అసలు నా ఫోనే మిస్ అయ్యింది. వైషు పక్కనే టేబుల్ మీద ఉన్న విక్కీ ఫోన్ చూస్తుంది. అప్పుడే పోయింది. తనకు దొరికింది అని భరత్ తెచ్చిచ్చాడు నాకు ఈరోజు అని చెప్తాడు విక్కీ. నేను నమ్మను అంటుంది వైషు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు విక్కీ. మరి ఆ మెసేజ్ పంపింది ఎవరు? అసలు విక్కీ ఆ రూమ్కి ఎందుకు వెళ్ళాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ప్లీజ్ వాచ్ ద సాత్విక స్టోరీ వరల్డ్. థ్యాంక్ యూ. క్యాన్సిల్ అయ్యింది. ఆ విషయం నీకు చెప్దామని వచ్చాము అంటాడు భరత్. విక్కీ ఎగిరి గంతేసినంత పని చేస్తాడు. వెళ్ళి గట్టిగా భరత్ని హగ్ చేసుకుంటాడు సంతోషంతో. చెప్పానా అంకుల్, వీడు ఇలానే చేస్తాడు అని. విక్కీ దూరంగా జరిగి ఏం చెప్పావురా మామయ్యతో అంటాడు. ఇదే శోభనం క్యాన్సిల్ అయ్యింది అంటే నువ్వు ఇలా సంతోషిస్తావు అని చెప్పాను అంకుల్తో. నువ్వు నేను అన్నట్టే చేశావు. అయినా శోభనం ఆగిపోయింది అంటే సంతోషించేవాడిని నిన్నే చూస్తున్నాన్రా. కొంపదీసి ఏమైనా ప్రాబ్లమా అంటాడు కన్ను కొడుతూ భరత్. భరత్ ఏమన్నాడో అర్థమయ్యింది. రేయ్ చంపుతా అంటాడు విక్కీ. మేము నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాము అంటారు ప్రకాష్ గారు. చెప్పండి మామయ్య. శోభనం ఆగిపోలేదు. కాసేపట్లో వైషు వస్తుంది. విక్కీ ఫేస్ దిగులుగా పెడతాడు. వైషు లోపలికి వచ్చి ఎంత గొడవ చేస్తుందో నేను ఊహించగలను. అందుకే నీతో ముందే మాట్లాడదాం అని వచ్చాను అంటారు ప్రకాష్ గారు. ఏం చెప్పాలి అనుకుంటున్నారు మామయ్య? విక్కీ, నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. సరే అడగండి మామయ్య. ఇప్పుడు వైషు వచ్చి ఈ పెళ్ళి నేను యాక్సెప్ట్ చేయను, డివోర్స్ కావాలి అంటే ఏం చేస్తావు? అందులో ఆలోచించేది ఏముంది మామయ్య, వెంటనే సరే అంటాను అంటాడు. తనకి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదు కదా. నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావని. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? ఆ రాజేష్ వైషుని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా అని అడుగుతారు ప్రకాష్ గారు. విక్కీ మౌనమే సమాధానమైంది. మాకు సంబంధించినంతవరకు నువ్వే మా అల్లుడివి. తనని ఎలా అయినా మార్చి నీతో ఉండేలా చేసుకో. దానివల్ల కొన్ని రోజులు తను బాధపడినా మాకు ఇష్టమే అంటారు ప్రకాష్ గారు. అలా ఎలా కుదురుతుంది మామయ్య? వైషుకి నేనంటే ఇష్టం లేదు కదా. ఎందుకు లేదు? ఆ రాజేష్, కీర్తి మీ లైఫ్లోకి రాకముందు మీరు బాగానే ఉన్నారు కదా. తర్వాతే కదా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వాటిని సరిచేసుకో అంటాడు భరత్. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదురా అంటాడు విక్కీ. కష్టమైనా సరే చేయాలి విక్కీ అంటారు ప్రకాష్ గారు. రేయ్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మీ పెళ్లి జరిగింది. మరి ఆ ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం చేయవా నువ్వు? గేమ్ ఆడకుండానే ఓటమిని ఒప్పుకుంటావా అంటాడు భరత్. విక్కీ ఆలోచిస్తాడు. రేయ్, నువ్వు మిగతా అందరితో ఎలా ఉంటావో అలాగే ఉండు. వైషుతో కూడా. తను బాధపడుతుంది అని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే మీ ఇద్దరి లైఫ్స్ స్పాయిల్ అవుతాయి అంటాడు భరత్. నీ ప్రేమ ఏంటో తనకి చూపించు. నిన్ను డామినేట్ చేయనివ్వకు. అలా చేస్తే దానికి నువ్వు అలసైపోతావు. బెదిరిస్తావో భయపెడతావో ఏం చేస్తావో నాకు తెలియదు. అది నీ దారిలోకి రావాలి అంటారు ప్రకాష్ గారు. మామయ్య, తను నీ కూతురు. తను బాధపడితే మీకు బాగుంటుందా అంటాడు విక్కీ. తన లైఫ్ హ్యాపీగా ఉండటం కోసం కొన్ని రోజులు బాధపడినా మాకు సంతోషమే. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, మీ అత్తయ్య నిర్ణయం కూడా ఇదే. తను కూడా ఇదే మాట చెప్పమంది నీతో అంటారు ప్రకాష్ గారు. సరే మామయ్య, నా ప్రేమను గెలిపించుకుంటాను అంటాడు విక్కీ. ఆల్ ద బెస్ట్ బావా అంటాడు భరత్. విక్కీ స్మైల్ ఇస్తాడు. ప్రకాష్, భరత్ వెళ్ళిపోతారు. కాసేపటికి వైషు పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది. విక్కీ తన వైపు చూస్తాడు. వైట్ శారీలో అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది. ఒక్క క్షణం మనసు గతి తప్పుతుంది. అలాగే నడుచుకుంటూ వైషు దగ్గరికి వెళ్తాడు. వైషు సీరియస్గా చూస్తుంది. వైషు వెనక్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. కాలు మీద కాలు వేసుకొని పడుకొని పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని తింటూ ఉంటాడు విక్కీ. వీడేంటి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటుంది మనసులో వైషు. ఆలోచించింది చాలే కానీ వచ్చి ఆ పాలు ఇలా ఇవ్వు అంటాడు విక్కీ. నీకా? నేనా? పాలా? నోవే అని పాలు కొంచెం తాగేస్తుంది వైషు.
ఓహో! అలసిపోతావు అని ముందే పాలు తాగేస్తున్నావా అంటాడు కన్ను కొడుతూ. ఛీ! అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు అని పాల గ్లాస్ తెచ్చి సైడ్ టేబుల్‌పై పెడుతుంది. విక్కీ మిగతా పాలు తాగేస్తాడు. అబ్బా! ఎంత టేస్టీగా ఉన్నాయో పాలు. ఏదో అమృతం కలిసినట్టుంది ఇందులో అంటాడు వైషు పెదవుల వైపే చూస్తూ. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మనసులో. ఎందుకు చేశావు ఇదంతా అంటుంది సీరియస్‌గా వైషు. ఏంటిది? ఏం చేశాను? అంటాడు అదే యాటిట్యూడ్‌తో. నేను ఆ రూమ్‌కి వచ్చేలా చేసి మన పెళ్లి జరిగేలా స్కెచ్ వేసింది నువ్వే కదా అంటుంది కోపంగా వైషు. ఆ మాటకి షాక్ అవుతాడు విక్కీ. నేను చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. నిజం మాట్లాడుతున్నాను. నువ్వే చేశావు ఇదంతా అంటుంది ఉక్రోషంగా వైషు. లేదు నేను ఏం చేయలేదు. నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అంటాడు విక్కీ. అయితే ఇదేంటి అని తన ఫోన్లో ఒక మెసేజ్ చూపిస్తుంది. వైషు నీతో ఒక్కసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఆ రూమ్‌కి రా. ఇదే లాస్ట్ టైం. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని విక్కీ ఫోన్ నుంచి మెసేజ్ అది. నో నేను అది పంపలేదు అంటాడు విక్కీ. ఆ మాట నేను నమ్మాలా అంటుంది వైషు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అసలు నా ఫోనే మిస్ అయ్యింది. వైషు పక్కనే టేబుల్ మీద ఉన్న విక్కీ ఫోన్ చూస్తుంది. అప్పుడే పోయింది. తనకు దొరికింది అని భరత్ తెచ్చిచ్చాడు నాకు ఈరోజు అని చెప్తాడు విక్కీ. నేను నమ్మను అంటుంది వైషు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు విక్కీ. మరి ఆ మెసేజ్ పంపింది ఎవరు? అసలు విక్కీ ఆ రూమ్‌కి ఎందుకు వెళ్ళాడు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ప్లీజ్ వాచ్ ద సాత్విక స్టోరీ వరల్డ్. థ్యాంక్ యూ.